హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను పండుమిర్చి పచ్చడి అయితే పోపు పెడుతున్నానండి మా పిల్లల కోసం. మా అత్తమ్మ పంపించింది, ఇది మా పిల్లల కోసం. ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మే పంపిస్తూ ఉంటుంది చింతకాయ పచ్చడి. చింతకాయ పండుమిర్చి కాంబినేషన్స్తో చేస్తారు. ఇది పుల్ల పుల్లగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఎవ్రీ ఇయర్ పెడుతుంది మా అత్తమ్మ. మా అత్తమ్మ పచ్చళ్ళు అయితే చాలా బాగా పెడుతుంది. మా ఫ్యామిలీలో మా అత్తమ్మ పచ్చళ్ళు అంటే చాలా క్రేజ్. ఓన్లీ పచ్చళ్ళే కాదు, కర్రీస్ కూడా చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడే అన్నం అలవాటు చేసిన పిల్లలకి ఈ పచ్చడి కొంచెం వేసి నెయ్యి వేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది మా సైడ్ అయితే స్టార్టింగ్ అన్నం తినిపించే పిల్లలకైతే ఈ పచ్చడితోటే స్టార్ట్ చేస్తారు పెట్టడం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి కలిపి తినిపిస్తున్నాను మా పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా. మా వాళ్ళు నెయ్యి ఇష్టపడరు, లేదంటే నెయ్యి వేసి కూడా డైరెక్ట్గా తినిపించేసేయచ్చు. చింతకాయ వచ్చే సీజన్లో పెడతారు ఈ పచ్చడి. ఈసారి మా అత్తమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా ఏదో ఒక పచ్చడి చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చిందా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.